హలో గైస్, నేను మీ పార్ట్నర్ ఎలక్ట్రీషియన్ని. ఇక్కడైతే మనకు పైన ఒక డీబాక్స్ సంబంధించిన లైట్ అయితే కనిపిస్తుంది కదా. అదైతే మనం ఆ లైటు కాకుండా మనం ఇక్కడ వాల్కి ఇక్కడ 2 స్విచ్లతోనైతే వైరింగ్ చేసి మనమైతే కనెక్షన్ అయితే ఇద్దాం. ఇందులో నుంచి మనం నైట్ పూట బయటికి అయితే రావాలన్నప్పుడు, ఇది మనకు నైట్ పూట బయటికి రావాలన్నప్పుడు ఇబ్బంది అయితే కావడం జరుగుతుంది. అందుకోసం ఆ లైట్ స్విచ్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. మీకైతే లైట్ అయితే వెలిగింది కదా. ఈ లైట్ అనేది ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకోవాలంటే మనం బాసలు గిట్లా దమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి, ఇక్కడ ఇబ్బంది అవుతుందని మనమైతే దానికి స్విచ్ అయితే ఇక్కడ ఉంది కదా, అందువల్ల మనకు ఇంత దూరం రావాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకోసం మనం వచ్చేసి ఇక్కడ వేసుకునే విధంగా ఇక్కడ ఒక 2 స్విచ్ అయితే సెట్ చేయడం జరిగింది కదా. లోపల కూడా ఒక 2 స్విచ్ అయితే సెట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వైరింగ్ గురించి మీకైతే మొత్తం ఇప్పుడైతే చెప్తాను. మనం బోర్డు అయితే ఇప్పదీసి వర్క్ అయితే చేద్దాం. బోర్డు అయితే ఇప్పేస్తున్నా. మీకు బోర్డుకి అయితే మనకు బ్లాక్వి 4 స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానైతే మెయిన్ కట్ వేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఐసోలేటర్ ఉంటుంది కదా ఎంసీ బోర్డులో, అదైతే బంద్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకైతే వర్క్ కొంచెం ఎక్స్పీరియన్స్, మనకైతే వర్క్ అయితే తెలుసు కాబట్టి మనం ఈ వర్క్ చేస్తాం. ఈ హౌస్ వచ్చేసి మాదే. నేను అందుకోసం ఇప్పుడైతే బోర్డు అయితే ఇప్పేస్తున్నా. బోర్డు అయితే ఇప్పేసిన. ఇక్కడ మనకు ఆల్రెడీ నేను 2వేకి సంబంధించిన 2 వైర్లు అయితే లాగి పెట్టిన. అటు సైడ్ నుంచి ఇతలకి ఇక్కడ 2వే స్విచ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద ఒక వైరు పైన ఒక వైరు ఆల్రెడీ ఉంది. సేమ్ అలాగా ఇక్కడ కూడా 2వే స్విచ్ ఉంది. ఇదివరకే ఇక్కడ 2వే స్విచ్ చేసి పెట్టిన. నేను అవతలకి వైరింగ్ అయితే లాగిన. అక్కడ ఉంది కదా, దానికైతే మనం వైర్ లాగాల్సి ఉంటుంది. ఇప్పుడైతే లాగి కనెక్షన్ ఇచ్చినాక మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ 2వే స్విచ్ కూడా బిగించడం అయితే జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసి రెడ్ వైర్లు కంట్రోల్స్, 2 రెడ్ వైర్లు ఇతల నుంచి అవతలకి అయితే 2వేకి సంబంధించిన 3 పోల్స్ అయితే ఉంటాయి కదా, మధ్యలో వచ్చేసి ఇక్కడ సప్లై అయితే ఇవ్వడం జరిగింది. అటొకటి ఇటొకటి 2వే స్విచ్కు సంబంధించిన వైర్లు అయితే ఇచ్చాను. అలాగే లోపల కూడా ఇక్కడ ఒకటి అదే వైర్ ఇక్కడ ఈ బోకిల్లో మధ్యలోకి వెళ్ళి వచ్చేసిందని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి ఇచ్చింది. ఇప్పుడు కంట్రోల్ అయితే మనమైతే లాగుదాం. ఇక్కడ నుంచి అయితే నేను 2 వైర్లు అయితే తీసుకున్నా. ఫేస్కు న్యూట్రల్కు సంబంధించి 2 వైర్లు, ఒక ఎల్లో రెడ్ వైర్ అయితే తీసుకున్నా. రెడ్ వైర్ వచ్చేసి మనకి ఇక్కడ 2వే స్విచ్ మధ్యలో అయితే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్లో వచ్చేసి మనకి న్యూట్రల్ కట్టలు అయితే కలిపి, బ్లూ వైర్ ఉంది కదా, బ్లూ వైర్ న్యూట్రల్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడైతే ఇచ్చేసేద్దాం. మొత్తం పూర్తిగా అయిపోయినాక మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. గైస్, నేనైతే ఇక్కడికి సంబంధించినవి అయితే ఇక్కడ మనకు ఎల్లో రెడ్ అయితే కిందికి అయితే లాగేశాను. ఇప్పుడు ఎల్లో వచ్చేసి మనకు ఇక్కడ లైట్కు సంబంధించిన కంట్రోల్ అని చెప్పేసుకోవచ్చు. రెడ్ వచ్చేసి లైట్కు సంబంధించిన కంట్రోల్ అని చెప్పేసుకోవచ్చు. ఎల్లో వచ్చేసి మనకు న్యూట్రల్ అయితే కలిపేసేద్దాం. సరిపోయింది. ఇట్లయితే 2వే కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం లాగిన 2 వైర్లు వచ్చేసి ఇక్కడ ఎల్లో వచ్చేసి ఇందులో మనకు న్యూట్రల్ అయితే కామన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎల్లో వైర్ వచ్చేసి న్యూట్రల్లో కామన్ చేయడం జరిగింది. రెడ్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్, ఈ స్విచ్కి అయితే మధ్యలో బిగించాల్సి ఉంటుంది. నేనే ఒక చేత్తోని ఫోన్ అయితే పట్టుకొని వర్క్ అయితే చేస్తున్నాను, అందుకనే ఇబ్బంది అవుతుంది. అయితే బిగించినాక మీకు అయితే చూపిస్తా. ఈ బోర్డులో కొంచెం డస్ట్ అవుతుంది. మనం ఇక్కడ టీత్ బ్రష్తో అయితే క్లీనింగ్ అయితే చేసుకుందాం. కొంచెం డస్ట్ ఉన్నది. ఇది వచ్చేసి 8 మోడల్ మెటల్ బాక్స్, జిప్సీ గోల్డ్కు సంబంధించిన మెటల్ బాక్స్ అని చెప్పేసుకోవచ్చు. మెటల్ బాక్సులు అప్పుడప్పుడైతే క్లీనింగ్ అయితే చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసుకోవచ్చు. చాలా కాలం మన్నికగా ఉంటాయి, అవకాశం అయితే ఉంటుంది. మెటల్ బాక్స్ కొంచెం క్లీనింగ్ అయితే చేశాను నేను. ఇది వచ్చేసి 8 మోడల్ మెటల్ బాక్స్ అని చెప్పేసుకోవచ్చు. మెటల్ బాక్స్ కంపెనీ వచ్చేసి జిప్సీ గోల్డ్. ఈ స్విచెస్ వచ్చేసి మారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వైరింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకు 2 రెడ్ వైర్లు కలర్ వైర్లు అయితే లాగాను నేను ఇంతకు ముందే. ఇక్కడ 2వే స్విచ్ అయితే బిగించుకున్నాను. మనకు 2 రెడ్ వైర్ లాగిన కదా, ఒకటి కింద ఒకటి పైన ఒకటి ఇచ్చాను. కంట్రోల్ వచ్చేసి మధ్యలో ఇచ్చాను. లైట్కి సంబంధించిన కంట్రోల్ అయితే ఉంటుంది కదా. న్యూట్రల్ కట్టల కామన్ అయితే చేసేసాను. ఇక్కడ కామన్ చేసిన ఎల్లో వైర్. ఇవి వచ్చేసి బల్బుకు ఇప్పుడైతే వెళ్ళిపోతాయి. అక్కడ బాక్స్ ఉంది కదా, దాని వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఇంకో బాక్స్ అయితే ఉంది, జంక్షన్ బాక్స్. దాంట్లోకైతే లాగుతాను. ఇప్పుడు మనం ఇక్కడ కంట్రోల్ ఇచ్చుకుంటే బయటనైతే సప్లై అంటే ఫేస్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ కంట్రోల్ ఇచ్చినైతే ఇక్కడ సప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అయితే 2వే వైరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసుకోవచ్చు. బయట కూడా చూపిస్తాం మీకు ఒకసారి.
బయట చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ 2 వైర్లు అయితే అవే 2 వైర్లు ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ 2 స్విచ్కు అవే 2 వైర్లు ఒకటి కింది భాగాన ఒకటి పై భాగాన అయితే కనెక్షన్ అయితే ఇచ్చాను. మధ్యలో వచ్చేసి 2.5 స్క్వేర్ వైర్తో సప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదే మన జంక్షన్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు అది. ఇది వచ్చేసి మా ఇల్లే. ఇక్కడ అయితే మనం ఒక హోల్డర్ అయితే బిగించుతాం. గోల్డ్ మెడల్ది మన దగ్గర ఒక పాతది అయితే హోల్డర్ ఉంది. ఆ రౌండ్ షీట్ మీద బిగించినాక లైట్ అయితే ఎలా వెలుగుతుందో మీకైతే చూపిస్తా. ఈ బోర్డులు కూడా బిగించి మీకైతే చూపిస్తాం మొత్తం. గైస్ బల్బు హోల్డర్ అయితే బిగించడం అయితే పూర్తయింది. కొంచెం ఇక్కడ వైట్ సిమెంట్ అయితే పెట్టేశాను. అందులో పెంచి లోపల అయితే వైర్లు కొట్టేస్తున్నాయి అనే ఉద్దేశంతో నేను కొంచెం నా దగ్గర వైట్ సిమెంట్ ఉంటే పెట్టి పూలు అయితే మూసేసాను. ఇప్పుడైతే అందులో బల్బ్ అయితే పెట్టేసి మన 2 వర్కింగ్ అవుతుందా లేదా అయితే చూసేద్దాం రండి. ఇక్కడ బల్బ్ అయితే 9 వాట్స్ ఎల్ఈడి బల్బు మన దగ్గర క్రాంప్టన్ కంపెనీ అయితే ఉన్నది. ఇదైతే ఇన్సర్ట్ చేస్తాం ప్లగ్లు. హోల్డర్లో అయితే పెట్టేస్తున్నా. బల్బు పెట్టడం చాలా సింపుల్ అండి. చాలా మందికి బల్బు పెట్టడం కూడా రాదు. ఇలా ఒత్తేసి ఇలా తిప్పేయాలి ఒక రౌండ్, అది అయితే లాక్ అయిపోతుంది. నేనైతే బల్బ్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు సరే వర్కింగ్ ఎలా అవుతుందో లేదో మనం అయితే చూసేద్దాం. అందులో లైటింగ్ కోసం అయితే ఇక్కడ మనం అయితే బల్బ్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఒకసారి స్విచ్ అయితే ఆన్ చేసి బల్బ్ అయితే వెలుగుతుందో లేదైతే చూద్దామని చెప్పేసి కొంచెం లైట్ అయితే వెలిగింది. మనం ఇక్కడ అయితే ఆన్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆఫ్ చేసి అయితే ఒకసారి చూద్దాం బల్బ్ అయితే ఆఫ్ అవుతుందో లేదో. ఇక్కడైతే ఆన్ చేసింది కదా, ఇక్కడ ఆఫ్ చేశాను. బల్బ్ అయితే ఆఫ్ అయిపోయింది, మీరైతే చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆన్ చేశాను, ఇక వచ్చేసింది కదా. మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసాను, ఆఫ్ అయిపోయింది. మనం ఇక్కడ కావాలంటే మళ్ళీ పైనకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే 2 కనెక్షన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఉంటా మరి, మంచిది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.